హాయ్ మవా. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామంటోంది. కానీ అదే హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా తుపాకులు కలిగి ఉన్న వారిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మునుపటి వరకు తుపాకుల వినియోగం పెద్దగా కనిపించలేదు. కానీ ఇటీవల కాలంలో తుపాకుల వాడకం పెరగడం ప్రమాదకర సంకేతంగా మారింది. గత ఏడాది నిజామాబాద్లో నాటు తుపాకులతో పోలీసులపైనే కాల్పులు జరిగాయి. తర్వాత లైసెన్సులపై సమీక్ష చేస్తామన్నా అది అమలు కాలేదు. ఆ తర్వాత జరిగిన ఘటనల్లో తుపాకుల కారణంగా 2 ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోటి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఎస్బీఐ వద్దకు డిపాజిట్కు వచ్చిన వ్యక్తిని బెదిరించి కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఈ ఘటనలు చెబుతున్నది ఒక్కటే: గన్ కల్చర్ పెరుగుతోంది. ఇప్పుడైనా కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అడ్డుగా మారే ప్రమాదం ఉంది. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. హైదరాబాద్ ఇంకా సేఫ్ సిటీనా?